Find the square root of the following numbers by prime factorization method. So మనం ఈ నెంబర్కి స్క్వేర్ రూట్ తీయాలి, అది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో. సో ఆల్రెడీ వీ హ్యావ్ డన్ స్క్వేర్ రూట్ ప్రాబ్లమ్, సో అది డివిజన్ మెథడ్. నౌ దిస్ ఈస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. 441. సో 441కి ఫ్యాక్టర్స్ తీద్దాం. సో 441. సో లాస్ట్ నెంబర్ అబ్జర్వ్ చేయండి 1. సో 1 అంటే మనం ఏ టేబుల్లో తీసుకోగలుగుతాం, 3 or 7. సో ఇన్ 3 టేబుల్ వీ కెన్ క్యాన్సిల్. హౌ మెనీ టైమ్స్, 147 టైమ్స్. నౌ ఇప్పుడు 147 ఏ టేబుల్లో కట్ అవుతుంది, అబ్జర్వ్ దిస్ నెంబర్ 7. సో 7 టేబుల్ మనం తీసుకోగలుగుతాం. ఇన్ 7 టేబుల్ వీ కెన్ క్యాన్సిల్. హౌ మెనీ టైమ్స్, 21 టైమ్స్. Now again 21 means 7 table we can take in 3 times. So 3 a table cut avutundi 1 time. So square root of 441 is equal to, that is 3 into 3 into 7 into 7. Now we can write 3's whole square into 7 whole square. So దీన్ని నేను స్ప్లిట్ చేస్తున్నాను, స్క్వేర్ రూట్ని 3 square into 7 square. So we can cancel this 2 and this square, this 2 and this square. So our answer is 3 into 7, that is 21. So square root of 441 ఏమవుతుంది, 21. కావాలంటే మీరు దీన్ని డబల్ చేసి చూడండి, మీకు ఈ ఆన్సరే వస్తుంది. Our answer is 21.